రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు. పట్నం నుంచి పల్లెకి పోయిన యూత్ ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9 గంటల కల్లా 20% పోలింగ్ నమోదైంది. మహబూబ్ నగర్ లో 21, వనపర్తి జిల్లాలో 20, కరీంనగర్ లో 15% ఓటింగ్ నమోదైంది. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేశారు. అటు ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ తో పోలింగ్ సరళిని పరిశీలిస్తోంది. అన్ని జిల్లాలో ఎస్పీలు స్వయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల దగ్గర బారులు తీరారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రైట్, జిల్లాలో పోలింగ్ అప్డేట్స్ ఇవ్వడానికి మనకు వరంగల్ నుంచి కృష్ణమోహన్, మహబూబ్ నగర్ నుంచి బాలకృష్ణ, మంచిర్యాల నుంచి సాగర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు. పట్నం నుంచి పల్లెకి పోయిన యూత్ ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9 గంటల కల్లా 20% పోలింగ్ నమోదైంది. మహబూబ్ నగర్ లో 21, వనపర్తి జిల్లాలో 20, కరీంనగర్ లో 15% ఓటింగ్ నమోదైంది. రైట్, మరిన్ని అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, పోలింగ్ అప్డేట్స్ ఏంటి? ప్రశాంతంగా కొనసాగుతోంది. పల్లెపోరులో ఇక డంగల్ని తలపిస్తుందని చెప్పవచ్చు. ఉత్కంఠ రేపుతున్నటువంటి ఈ ఎన్నికల ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఫస్ట్ విడతలో అంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు నమోదైన పోలింగ్ని కనుక పరిశీలిస్తే 20% పోల్ పర్సెంటేజ్ నమోదైంది. మనం పర్టికులర్గా గమనిస్తే కనుక గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే ఆల్మోస్ట్ 100% పోలింగ్ నమోదయ్యే శాతం ఎక్కువగా కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పల్లెపూరులో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటారు. ప్రతి ఓటు కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలకం కాబట్టి ప్రతి ఓటుని బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేసేందుకు అటు అభ్యర్థులతో పాటు ఓటర్లు కూడా చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటారు. ఎందుకంటే విలేజ్లో ఒక ప్రతిష్టాత్మకంగా ఉంటుంది, ఒక సవాల్గా ఉంటుంది, ఒక ప్రెస్టేజ్గా ఉంటుంది. సో సొంత ఇమేజ్ని కాపాడుకోవడం కోసం, దీంతోపాటు గ్రామం పైన ఆధిపత్యం కోసం గ్రామంలో ఎవరైతే అభ్యర్థులు నిలబడి ఉంటారో వాళ్ళంతా కూడా చాలా శాయశక్తులు కృషి చేసి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించిన తర్వాత ఇవాళ జరగబోయేటటువంటి తమ భవితవ్యాన్ని తేల్చుకునేటందుకు అందరినీ ఓటర్లని చాలా ఉత్సాహంగా పోలింగ్ స్టేషన్లకు తరలించే ప్రయత్నం వాళ్ళ వైపు ఎన్నికల ప్రచార సందర్భంలో జరిగిన సందర్భంలో దీంతోపాటు ఉత్సాహం కూడా ఓటర్లు చాలా ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ వాతావరణం కనిపిస్తుంది. అటు మహబూబ్ నగర్ జిల్లాలో కానీ, నారాయణపేట కానీ, జోగులాంబ గద్వాల జిల్లా, వనపర్తి ఈ అన్ని ఏరియాలో కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికీ మనకు ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలు కాకుండా మిగతా 492 గ్రామ పంచాయతీ ఎన్నికలు, 3600లకు పైగా వార్డులకు సంబంధించినటువంటి పోలింగ్ కొనసాగుతూ వస్తుంది. క్రమక్రమంగా పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతూ వస్తుంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మంచి ఏర్పాట్లు చేయడంతో ఉత్సాహంగా ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో 5 సంవత్సరాలకు ఒకసారి జరగబోతున్నటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మక గ్రామాల్లో అయితే ఇండిపెండెంట్ గానే పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా చాలా ఉత్సాహంగా ప్రచారాన్ని ముమ్మరం చేసిన తర్వాత ఈసారి జరగబోతే ఎన్నికల్లో ఎట్లాగైనా సరే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ కైవసం చేసుకోవాలని అన్ని పార్టీలు వీలుడుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పటికీ ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీల ఉత్సాహం, మరోపక్క ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కూడా చాలా ఉత్సాహంగా అన్ని పార్టీలు అటు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ సంబంధించినటువంటి 3 పార్టీల మధ్య ప్రధానమైన నెక్ టు నెక్ పోటీ కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఏకపక్షంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు అంటే ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ పూర్తయిన తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సో ఆ కౌంటింగ్ ప్రక్రియ మేజర్ గ్రామ పంచాయతీల దగ్గర దాదాపు 2000 నుంచి 3000 వరకు ఓట్లు ఉంటాయి. చిన్న పంచాయతీల దగ్గర 1000 ఓట్లు, 500 ఓట్లు ఉన్నటువంటి ఏరియాలు కూడా ఉన్నాయి. సో రిజర్వ్ ఏరియాలో కూడా దాదాపు 500 ఓట్లు ఉన్న ఏరియాలు కూడా చాలా ఏరియాలు ఉన్నాయి. సో అట్లాంటి ఏరియాలన్నింటిలో కూడా ప్రతి ఓటు కూడా చాలా ప్రెస్టేజ్గా మారిన సందర్భంలో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు కానీ లేకపోతే వృద్ధుల కోసం స్పెషల్గా ఎన్నికల అధికారులు ఆటోస్ని, ట్రావెలింగ్ ఫెసిలిటీని అరేంజ్ చేశారు. సో ఆ ఏరియాలో అంతా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఏరియాలో వెబ్కాస్టింగ్ అబ్జర్వేషన్ జరుగుతూ ఉంది. మైక్రో అబ్జర్వర్స్ కూడా చూస్తూ ఉన్నారు. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ స్టేషన్ దాదాపుగా 100 మీటర్లు, 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంది. సో ఎక్కడ కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం కానీ అట్లాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా స్వేచ్ఛగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి అటు ఎన్నికల సంఘం అధికారులు చేస్తున్నటువంటి కృషికి ఫలితంగానే ఓటింగ్ కూడా ప్రశాంతంగా నమోదవుతుంది. ఎక్కడ ఇప్పటివరకైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా
కూడా ఎక్కడ చెదురుమదురు సంఘటనలు కూడా నమోదు కాలేదని చెప్పవచ్చు ఇప్పటి వరకు. సో 1 గంటల వరకు నెక్ టు నెక్, ఆ టైం వరకు ఎవరైతే లైన్లో ఉంటారో ఆ టైం వరకు ఉండే వాళ్ళందరినీ కూడా ఓటింగ్ వేసేయడానికి అవకాశం కల్పిస్తారు. సో ఆ తర్వాత మిగతా పోలింగ్ ప్రక్రియ అంతా కూడా క్లోజ్ చేస్తారు. తర్వాత కౌంటింగ్ ఏంటనే స్టార్ట్ అవుతుంది. సో అన్నిటిని కూడా చాలా ప్రతి ఓటు కూడా కీలకం కాబట్టి ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా చాలా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సో ఎట్లాంటి ఓటు వ్యాలిడేషన్ కోసం కానీ అటు ఓటర్లు వేసే క్రమంలో వాళ్ళ ఫోల్డింగ్ అవంతా కూడా రెండు ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియలో అటు సర్పంచ్లకు సంబంధించినటువంటి పింక్ బ్యాలెట్ ఉంటుంది, అట్లాగే వార్డు సభ్యులకు సంబంధించి వైట్ బ్యాలెట్ ఉంటుంది. సో ఆ బ్యాలెట్ల మీద వాళ్ళు కోరుకున్న అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్సాహంగా ఓటు హక్కుని వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటున్నారు. సో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చాలా ఉత్సాహమైనటువంటి వాతావరణం పల్లెల్లో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎందుకంటే మైగ్రేట్ అయిన పీపుల్ అంతా కూడా పల్లె పోరులో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కలుసుకుంటారు, ఆనందంగా ఆప్యాయంగా పలకరించుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ మనం ప్రత్యేకించి గ్రామాల్లో కనుక పరిశీలిస్తే గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా ఒక పండగ వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఓట్ల పండుగను తలపిస్తున్నటువంటి ఈ రోజులో ప్రత్యేకించి ఈ రోజు నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతి ఒక్కరు కూడా పల్లెల్లో ఒక పండగ వాతావరణం ఎస్టాబ్లిష్ అవుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఆప్యాయంగా పలకరించుకోవడం, కుల మతాలకు అతీతంగా అందరినీ కూడా ఆప్యాయంగా పలుచుకునే ఒక వాతావరణం అయితే మనకు పల్లె పోరులో ప్రత్యేకించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తోంది. అదే రకమైనటువంటి వాతావరణం ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదిస్తున్నారు. వైపు ఉత్కంఠ రేపుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా కీలకంగా మారిన తరుణంలో భవితం ఏముంటుందనే ఒక టెన్షన్ మాత్రం అభ్యర్థుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఓటు విమానిక. ఓకే, థ్యాంక్ యూ బాలకృష్ణ.